అసలు చిన్నాని ఇంతలా కొట్టిన ఆ చక్రవర్తిని కూడా ఊరికే వదలను. మీ చిన్నాని నాకిచ్చేయండి. నా కొడుకుని చిన్న కంటే గొప్ప స్థానంలో కూర్చోబెడ. అన్ని పనులు చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. నువ్వు టెన్షన్ పడి నేను కంగారు పెడితే ఇక ఉపయోగం ఏముంది చెప్పు. చిందాన్ నీ కొడుకు. వాడి పెళ్లి సంగతి నువ్వే చూసుకోవాలి. ఇక నాకు కంగారే ఉంది. చాలా థ్యాంక్స్ చందు. థ్యాంక్స్ ఎందుకు? చిన్నాని నా కొడుకుని చేసావు కదా, అందుకు. ఆయనకి పాపతో పాటు ఓ బాబుని కనివ్వలేకపోయానే అని చిన్న వెళుతుండేది. ఇప్పుడు ఆ వెలుతు తీరింది. హలో అమృత, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. చెప్పండి డాక్టర్. ఏం లేదమ్మా, రేపు ముఖ్యమైన ఆపరేషన్ ఉంది. ఆపరేషనా? రేపా? ఏమ్మా, ఏదైనా పనుందా? అవును డాక్టర్, చిన్న పెళ్ళనుకుంటున్నాం కదా, వాటి పనులు మొదలు పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అమ్మా. నువ్వున్నావని ధైర్యంతో ఒప్పుకున్నాను. అయ్యో కుదరదు డాక్టర్. పోనీ డాక్టర్ మల్లిక గారిని పిలవండి. లేదమ్మా, ఆవిడ ఫ్యామిలీతో కాశ్మీర్ వెళ్ళింది. రావటానికి ఇంకో వారం పడుతుందట. మరిప్పుడు ఎలా డాక్టర్? నువ్వు రాక తప్పదమృత. వాళ్ళది చాలా పేద కుటుంబం. అతనొక్కడే వాళ్ళకి ఆధారం. నువ్వు ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు. వేరే చోటికి పంపిస్తే వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకే చెబుతున్నాను, నువ్వే ఎలాగైనా అటెండ్ కావాలి. ఆ తర్వాత మళ్ళీ నేను డిస్టర్బ్ చేయను, సరేనా? సరే డాక్టర్, మీరు మరీ మొహమాట పెడుతున్నారు. రేపు ఆపరేషన్కి అటెండ్ అవుతాను, కానీ నాతో పాటు చందు కూడా రావాలి. ఎందుకంటే తను పక్కనే ఉంటే నా వర్క్ స్పీడ్గా అవుతుంది, అలాగే నాకు తోడుగా ఉంటుంది. వీలైతే అటు షాపింగ్కి వెళ్తాం. అంతే కదా, చందుతో నేను మాట్లాడతానులే. నువ్వైతే రేపు వస్తున్నావు, ఓకేనా? ఓకే డాక్టర్, ఉంటాను. ఏంటమృత నన్ను ఇరికించావు? నువ్వు లేకుండా ఎలా? ఒకప్పుడు నేనుంటే ఆపరేషన్ చెయ్యను అన్నావు, గుర్తుందా? అది గుర్తుంచుకుని ఇప్పుడు నువ్వు కావాలని అడిగాను. ఎందుకంటే ఆ రోజు నీ మీద కోపంతో నిన్నొద్దని, ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఎంత ఇబ్బంది పడ్డానో నీకేం తెలుసు? అవునా? ఎంతైనా నైటింగేల్ అవార్డు అందుకున్న దానివి. నీ సర్వీసెస్ ఎంత అవసరమో ఒక డాక్టర్గా నాకు తెలుసు తల్లి. ఇక నుంచి నువ్వు లేకుండా నేనే ఆపరేషన్ చేయలేను, ఓకే? ప్రసాద్ గారు, ఈ పెళ్లి బాధ్యత మొత్తం మీ చేతుల్లో పెడుతున్నాను. నాకు ఏ చిన్న లోటు కనిపించకూడదు. పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి. అలాగే సార్. నాకు ఈవెంట్ మేనేజర్గా చాలా అనుభవం ఉంది. ఎన్నో పెళ్లిళ్ళు జరిపించాను. మీకు ఏ చిన్న రిమార్కు రానివ్వను. మీరు టైంకి పెళ్లి మండపానికి రండి. పెళ్లి అయిపోయాక చక్కగా చుట్టాలతో పాటు ఇంటికి వెళ్ళిపోండి. మీకు ఏం కావాలన్నా మేం జరిపించేస్తాం. పెళ్లి కొడుకు వాళ్ళకి సకల మర్యాదలు జరగాలి. అన్ని సాంప్రదాయం ప్రకారం జరగాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తల్లి లేని పిల్ల, వాళ్ళ అమ్మే ఉండుంటే అన్నీ చూసుకునేది. మా దురదృష్టం కొద్దీ ఆవిడ లేదు. సార్, నాకు అన్ని సాంప్రదాయాలు తెలుసు. మీకు ఏ లోటు జరగనివ్వను. ఈ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది, నాది గ్యారెంటీ. ఏంటి, పెళ్లికి ఈవెంట్ మేనేజర్ని మాట్లాడుతున్నారా?
ప్రసాద్ గారు, సార్ మనం తర్వాత కలుద్దాం. అలాగే సార్. ఎందుకు వచ్చావు భార్గవి? భార్గవినా? భార్గవి గారు అని పిలిచేవాడివి గుర్తుందా మిస్టర్ శ్రీధర్? నీ గురించి తెలియనప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ నువ్వేంటో తెలిసాక ఎందుకంత రెస్పెక్ట్ ఇచ్చానా అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ తప్పు మరొకసారి చేయడం ఇష్టం లేక ఇదిగో ఇలా పిలుస్తున్నాను. మర్యాద లేకుండా మాట్లాడితే ఇంకా నీచంగా పిలవాల్సి వస్తుంది. మరీ అంత స్పీడ్ అయిపోకు శ్రీధర్. ఆ తర్వాత చాలా బాధపడతావు. ఆ రాజా అండ చూసుకుని చాలా రెచ్చిపోతున్నావు గాని రేపు నీ కూతురు పడే బాధల గురించి ఆలోచించావా? అంటే నా కూతురు బాధపడుతుందని నువ్వెలా చెప్తావు? ఎలా ఏంటి? తనేదో పిచ్చితనంతో ప్రేమ దోమ అంటూ ఆ చిన్న గడి వెంట పడుతోంది గాని ఒక్కసారి ఆలోచించు. ఆ చిన్నాన్ని చేసుకుని తనేం సుఖపడుతుంది? అంటే నీ కొడుకుని చేసుకుంటూ సుఖపడుతుందా? అసలు నీకు సిగ్గనేది ఉందా? అవతల పెళ్లి ఖాయమై శుభలేఖల దాకా వస్తే ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతున్నావంటే నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు వాడదానమేనా? నాకు బుద్ధి జ్ఞానంతో పాటు వసు అంటే జాలి కూడా ఉంది. అందుకే ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను శ్రీధర్. ఒక్కసారి ఆలోచించి చూడు. ఆ కుటుంబంలో అందరికీ 2 పెళ్లిళ్లు జరిగాయి. కృష్ణ గారికి 2 భార్యలు, ఆ రాజాకి 2 భార్యలు. మరి వాళ్ల వంశోద్ధారకుడైన చిన్నాకి మాత్రం 2వ పెళ్లి జరగదు అని గ్యారంటీ ఏమైనా ఉందా? రేపు నీ కూతుర్ని చేసుకున్న తర్వాత ఆ చిన్న ఇంకొక దాన్ని చేసుకున్నాడే అనుకో, అప్పుడు వసు జీవితం ఏమవుతుంది? ఒకవేళ నువ్వు అడిగినా ఇది మా వంశ పారంపర్యంగా వస్తోంది అని అంటాడు. అప్పుడేం చేస్తావు? చూడు శ్రీధర్, పాపం వసు తల్లి లేని పిల్ల. వాళ్ళమ్ముండుంటే ఈ సంబంధం ఒప్పుకునేదా? ఒక్కసారి ఆలోచించి చూడు. నా కూతురు తల్లి లేని పిల్లే, కానీ తండ్రిగా నేనున్నాను. అమ్మ లేకపోయినా పద్ధతిగా పెంచాను, సంస్కారం నేర్పాను. నిజంగా నా కూతురు చిన్నాన్ని చేసుకోవాలనుకుంటే నా పర్మిషన్ కోసం ఇన్నాళ్ళు ఆగాల్సిన పని లేదు, ఎప్పుడో చేసుకునేది. నా కూతురికి తల్లి లేదనే విషయం పక్కన పెడితే నువ్వు కూడా తల్లి లేకుండానే పెరిగావు కదా. కనీసం తండ్రి దగ్గర నా పెరుగునుంటే కృష్ణ గారి దగ్గర 4 మంచి పద్ధతులు అలవాటు అయ్యి ఉండేవి. అది లేదు. అమ్మా నాన్న లేకుండా అడ్డదిడ్డంగా పెరిగావు కాబట్టే ఇలాంటి చెత్త ఆలోచనలు వచ్చాయి నీకు. శ్రీధర్, నా కూతురు ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టే ఆ ఇంటికి కోడలుగా వెళ్తోంది. నీలాంటి దాని ఇంటికి కోడలుగా రావడం కంటే చిన్నాన్ని చేసుకుని ఆ ఇంటికి వెళ్ళాక కష్టాలు పడ్డ ఆనందమే. నీకు చేతనైతే ఆ ఇంటికి వెళ్ళి అమృత చందులు ఎలా కలిసిమెలిసి బ్రతుకుతున్నారో చూడు. వాళ్ల మంచితనం ఎలాంటిదో, వాళ్ల మనసులు ఎంత నిర్మలమో వెళ్ళి చూసి తరించు. ఓ మంచిని వింటే పాపం కరిగిపోతుంది, ఒక మంచిని చూస్తే జన్మ ధన్యం అవుతుంది. ఒక మంచిని చేస్తే మనం మనుషులు అనిపించుకుంటాం. నువ్వు ఏ రకంగానూ మనిషివే కాదు. నీలాంటి దానికి ఇక్కడ నిలబడే అర్హత కూడా లేదు. గెట్ అవుట్. శ్రీధర్, మొహం పగిలేలా గెట్అవుట్ అని చెప్పినా ఇంకా సిగ్గు రాలేదా భార్గవి? మా డాడీ చెప్పింది వినపడిందా? లేక నేను అర్థమయ్యేలా చెప్పాలా? ఏం చూసుకుని నువ్వింత రెచ్చిపోతున్నావు నాకు తెలుసు వసు. ఈ పెళ్లి జరుగుతుందని కలలు కంటున్నావు కదా. ఆఖరి నిమిషంలో అయినా సరే ఈ పెళ్లి ఆగిపోతుంది, చూస్తూ ఉండు. పెళ్లి ఆగినా, అసలు పెళ్లి జరగకపోయినా నేను చిన్నాతోనే బ్రతుకుతాను. చిన్నానే నా భర్త. అది కాదనటం నీ వల్ల కాదు. ముందు నోరు మూసుకొని బయటకు వెళ్ళు, లేదంటే మెడ పట్టుకొని బయటకు గెంటాల్సి వస్తుంది. Get out! చెప్తా మీ సంగతి.
సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే డాక్టర్ అమృత వచ్చే టైం అయింది. అలాగే మేడం. వెళ్ళు. రండి. మీరిద్దరూ కలిసి ఇలా వస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఏంటి డాక్టర్, ఇది చెప్పడానికే మమ్మల్ని పిలిపించినట్టుంది. అదేం కాదమృత, నువ్వు చందు ఇలా కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వెప్పుడు వచ్చినా చందు మీద పోట్లాడటానికి వచ్చేదానివి. అది చూసిన ప్రతిసారి మీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారో అనిపించేది. అప్పుడు ఊహించింది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటే సంతోషంగా ఉంది. దీనంతటికీ కారణం మాత్రం ఇదిగో అమృతే ఆంటీ. నేను చెప్పేదాన్ని గుర్తుందా? అమృత కోపంలో కూడా ప్రేమ దాగుంటుంది అని. చివరికి అదే నిజమైంది, చూసారా? ఆ ఇక నన్ను పొగడమని చెప్తే రోజు రోజంతా పొగుడుతూనే ఉంటుంది. సర్జరీకి టైం అయింది, పద. అమ్మ డాక్టర్ అమ్మా, మా ఆయనకి ప్రాణం పోయిందమ్మా. ఏం కాదమ్మా, నీ భర్త ఆరోగ్యంగా మీ కళ్ళ ముందుకొస్తాడు, దిగులు పడకండి. చందు, ఆ రిపోర్ట్స్ తీసుకునిరా. అలాగే, ఇవ్వండి. ఎనస్థీషియా ఇచ్చి ఎంతసేపు అయింది? 10 minutes అవుతుంది మేడం. ఓకే చందు, లెట్స్ స్టార్ట్. చందు, నైఫ్ అందుకో. చందు, నైఫ్. చందు, ఏమిస్తున్నావు? నేను అడిగింది నైఫ్, సిజర్స్ కాదు. సారీ. చందు, ఏమైంది? ఏం లేదు అమృత, తల తిరిగినట్టు అవుతుంది. నువ్వు బయటికెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదు అమృత, నేను చూసుకుంటాను. ఏమొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. సిస్టర్, ఆ నైఫ్ అందుకో.
అమ్మా డాక్టర్ అమ్మా, మీ ఆయనకేం కాదమ్మా, ఆపరేషన్ సక్సెస్. మా తల్లే నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఓ 3 గంటల తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేస్తారు, వెళ్ళి మీ ఆయన్ని చూడొచ్చు. అలాగేనమ్మా. చందు, ఆపరేషన్ ఏమైంది అమృత? ఆపరేషన్ సక్సెస్. అది సరే గాని నువ్వేంటి ఎప్పుడు లేంది అలా ఉన్నావు? ఒకటి అడిగితే ఇంకోటిచ్చావు, ఏమైంది నీకు? ఏమో తెలీదు అమృత, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి, అంతా మసక్ మసక్గా కనిపించడం మొదలైంది. నువ్వు చెప్పేది కూడా నాకేం అర్థం కాలేదు. బీపీ షుగర్ చెక్ చేయించు, అలాగే కళ్ళు కూడా ఒకసారి చెక్ చేయించుకో. పర్వాలేదులే అమృత. ఏం పర్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే పెరిగి పెద్దవవుతాయి, నెగ్లెక్ట్ చేయకు. ఏమ్మా అమృత, డాక్టర్, ఎలా ఉంది అతనికి? హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డాక్టర్. 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి జనరల్ వార్డ్ కి చేంజ్ చేయొచ్చు, వారం లోపల డిశ్చార్జ్ చేయొచ్చు. సారీ అమృత, నేను ఇబ్బంది పెట్టాను. పర్లేదు డాక్టర్, దిస్ ఇస్ అవర్ డ్యూటీ. మేము బయలుదేరుతాం డాక్టర్. అలాగేనమ్మా. రా చందు. Hello, sir. May I come in? Please come in. Why are you standing? Please be seated. Thank you. Yes, tell me. What can I do for you? Though your company is leading one, but it's not doing good in marketing. Marketing is an important aspect, right? To make the customer use the product developed by us is a real art. Why don't you concentrate on it? Agreed. Marketing is an important factor, but specific marketing is not required for our products, as its quality itself promotes it. So, specific publicity is not required. But publicity brings us closer to people. Of course, yes. But our company likes to expand with one-to-one publicity. So we need not waste money for it. But company value increases with publicity. It is better to spend money on the customer satisfaction rather than the advertisement. It is also one type of publicity. Do you believe it will be successful? Why not? Confidence always brings success. That's my confidence. Okay? వావ్ చిన్న, సూపర్, చాలా బాగా చెప్పావు. అంతా కరెక్ట్ గానే మాట్లాడానా? కరెక్టేనా అని అడుగుతున్నావా? ఇరగ్గ తీసావు తెలుసా? కొంచెం అక్కడక్కడ ప్రొనౌన్సియేషన్స్ పాలిష్ చేసుకోవాలి అంతే. మిగతాదంతా ఎక్సలెంట్. థ్యాంక్ యూ వసు. నాకెందుకు చిన్న థ్యాంక్స్. గ్రీజ్ రాసుకునేవాడి చేత గ్రామర్ పాఠాలు చెప్పించి ఇంగ్లీష్ మాట్లాడేలా చేసావు కదా. నేనెంత చెప్పినా నేర్చుకోవాలనే ధ్యాస, పట్టుదల నీలో ఉన్నాయి చిన్న. నువ్వు నేర్పిస్తే ఏదైనా నేర్చుకుంటాను వసు. ఓ అవును పాపం, ఏమీ తెలియని అమాయకుడివి కదా, అందుకే అన్నీ నేర్పించాలి. నేను అమాయకుడినే కదా. ఎవరు చెప్పారు పాపం?
అమ్మాయికుడిని అంటూనే నా చేత ప్రేమ పాఠాలు చెప్పించావు కదా. ప్రేమ పాఠాలు నేను చెప్పించానా? ఎప్పుడు? అబ్బా, ఎంత ఇన్నోసెంట్ గా పెట్టాడు చూడు ఫేస్. నువ్వు ఇంకా ఎదగాలి చిన్న. ఒకప్పుడు నిన్ను మెకానిక్ గా చూసిన జనాలు ఇప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. రాజా గారికి కొడుకుగా, క్రిష్కి మనవడిగా నీకున్న బాధ్యతల్ని మరింత గొప్పగా నిర్వర్తించాలి. షూర్ వసు, మా తాతయ్య ఆశల్ని, నాన్నగారి ఆశయాల్ని నిలబెడతాను. మా అమ్మ కళలో ఆనందం చూడటం కోసం ఎంత కష్టమైనా సరే పడతాను. నువ్విలా నా పక్కనే ఉండు, ఏదైనా సాధించి తీరుతాను. మరీ ఇంత పక్కనే అంటే ఆఫీసులో అయితే కష్టం. మూర్తి గారు, చిన్న పెళ్లికి మన కంపెనీ తరపున పాత బిజినెస్ పార్ట్నర్స్ ని, అలాగే కొత్త వాళ్ళని ఫ్యామిలీతో సహా రావాలి అని చెప్పి ఇన్విటేషన్స్ పంపించండి. ఒక్క నిమిషం రాజా, ఇదిగో వాళ్ళందరి లిస్టు రెడీగా ఉంది. అరే, మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. అలాగే మ్యారేజ్ డే ముందు రోజు నుంచే హోటల్స్ బుక్ చేయాలి. ఇంకో నిమిషం రాజా, ఇదిగో 5 స్టార్ హోటల్లో మనం బుక్ చేసిన రూమ్స్, వాటి లిస్టు. ఇవి 3 స్టార్ హోటల్స్ లిస్టు. ఇవి కాక ఇంకేమైనా బుక్ చేయాలో చెప్పు. ఏంటి మూర్తి గారు, ఇవన్నీ ఎప్పుడు చేశారు? నాతో కనీసం ఒక మాటనే చెప్పలేదే. నేనేమీ చెప్పకుండానే భలే ఏర్పాట్లు చేశారే. నా మొహం నేను ఎక్కడ చేశాను రాజా, ఇవన్నీ అమృతే చేయించింది. అవునా? చందు,